బాపట్ల జిల్లా చీరాల కడియార స్తంభం సెంటర్లో ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళా సంఘాలకు రుణమాఫీ నిమిత్తం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు మెప్మా డ్వాక్రా పొదుపు మహిళా సంఘాలు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ బోనికల జైసన్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రు బాబ్జీ, గుంటూరు మాధవరావులు మాట్లాడుతూ ఆసరా పథకం కింద డ్వాక్రా పథకం కింద 4వ విడత రుణమాఫీ నిధులు విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళా సంఘాలకు ఆసరాగా నిలిచారు. 950 డ్వాక్రా గ్రూపులకు 9 కోట్ల పైబడి రుణాలు మాఫీ చేసిన ఘనత దక్కించుకున్నారు అని తెలిపారు. డ్వాక్రా వచ్చిన మహిళా సోదరులందరికీ నమస్సుమాంజలి. ఆల్రెడీ వైస్ చైర్మన్ గారు, మా బాబ్జీ గారు, అధ్యక్షులు వంద గారు ప్రసంగించారు. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయటం ఎంతో హర్షించే విషయం. ఎందుకంటే 957 సభ్యులున్న 957 ఉన్న గ్రూపులు 9323 సభ్యులు ఉన్న 6,50,00,000 రూపాయలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేసినందుకు ఈ రోజున అక్క చెల్లెళ్ళందరూ కూడా వచ్చి సోదరిమణులు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు. అలానే ఏదైనా చేయాలి మాట చెప్పాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని మరొకసారి రుజువు చేశారు. ఎందుకంటే గతంలో కూడా ఏ ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా మహిళల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అలానే మొన్నటి రోజున విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ బొమ్మ పెట్టి ఎంతో అద్భుతం సృష్టించిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరిమణులందరికీ, మహిళా తల్లులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ ఆర్పీలందరికీ కూడా మున్సిపాలిటీ చీరాల మున్సిపాలిటీ ఆర్పీ అందరూ కూడా సిఓలు, సిఎంఎం గారు వీళ్ళందరూ కూడా, అలాగే మా పార్టీ నాయకులు, అధ్యక్షులు మరి కొండ్రు బాబ్జీ గారు, అలాగే గుంటూరు మాధవ గారు, అలాగే సుధీర్ గారు, అలాగే కబీర్ గారు, మన తోటి మహిళలందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మన పెద్ద ఆయన మన గౌరవ శాసనసభ్యులు బలరామ కృష్ణమూర్తి గారికి, అలాగే యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి మన వెంకటేష్ బాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా కన్నా వెంకటేష్ బాబు గారి నాయకత్వం, కన్నా బలరాం గారి నాయకత్వం. ఈరోజు చీరాల్లో 957 మంది ఈ గ్రూపులు ఉంటే దానికి సభ్యులు మొత్తం 957 గ్రూపులు ఉంటే 9,323 మంది సభ్యులు దాంట్లో పనిచేస్తూ ఉన్నారు. వారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6,50,00,000 రూపాయలు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా కనీవిని ఎరిగినటువంటి మన ప్రీతమ నేత, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని పథకాలు కూడా ఎక్కడా తూచా తప్పకుండా, మరి ఒక డేట్ కూడా మార్చకుండా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రూపులు అయితేనేమి, ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో అయితేనేమి, ఇంకా అనేకమైన పథకాలు కూడా ఖచ్చితంగా చెప్పిన తారీఖు వరకు ఆయన అందరూ కూడా బ్యాంకులు వేస్తూ ఉన్నారు. మరి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించినటువంటి మరి పెద్ద ఆయన బలరామ కృష్ణమూర్తి గారికి, వెంకటేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే
మా చైర్మన్ గారు జగన్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డ్వాక్రా అక్షరాలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత డ్వాక్రా రుణమాఫీ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారి 4వ విడత దాదాపు 6,900 కోట్లు రుణమాఫీ చేస్తున్నారు. ఆసరా ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఆసరా అంటే డ్వాక్రా మహిళల ద్వారా ఉత్పాదకత పెంచి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు 25,000 కోట్ల అప్పుల్ని విడతల వారీగా 4 విడతల వారీగా రుణమాఫీ చెల్లిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు 4వ విడత రుణమాఫీ జరుగుతుంది. ఈ విధంగా చేసినందుకు డ్వాక్రా మహిళలకి వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ చీరాల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కర్ణ వెంకటేశ్వర బాబు గారి తరఫున మేము ఇక్కడికి అటెండ్ అయ్యి మన డ్వాక్రా అందరికీ కూడా మేము కర్ణ వెంకటేశ్వర బాబు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. పనిచేస్తున్నాము. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సందర్భంగా నిన్న మాకు జగనన్న బటన్ నొక్కడం జరిగింది. మా చీరాల మున్సిపాలిటీలో మెట్మాలో మొత్తం 350 గ్రూపులకు గాను 957 గ్రూపులకు గాను 6,50,00,000 అమౌంట్ పడడం జరిగింది. దీని సందర్భంగా మేము స్కూటీ ర్యాలీ చేశాము. అట్లాగే జగనన్నకి పాలాభిషేకం చేశాము. కాబట్టి ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గారు, సిఎంఎం గారు, అలాగే మా సిఓస్ మేడము, ఆర్పీలు, గ్రూప్ సభ్యులు అందరం పాల్గొని ఘనంగా జగనన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది.